ఏపీ డిప్లొమా 2025కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ డేట్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఈ యొక్క డేట్స్ అనేది మనకైతే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. సో ఓవరాల్గా రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీతో పాటు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫీజ్ అనేది కూడా సో 7th March 2025 వరకు అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇంకొక డౌట్ అందరికి కూడా ఏంటంటే ఎస్పెషల్గా ఎవరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్నారో వాళ్ళకు సో బ్రదర్ మాకు టోటల్గా 1200 రూపీస్ పేమెంట్ అనేది చూపిస్తుంది, ఎందుకోసం అనేసి అడుగుతూ ఉన్నారు. సో 1200 రూపీస్ అనేది ఎందుకంటే మీరు ప్రెజెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉండేది కూడా ఒక సెమిస్టరే. ఆ సెమిస్టర్ ఫీజు అనేది మీకు సో 550 రూపీస్ ఉంటుంది. దాంతోపాటు లైక్ మీకు ఏదైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుందో ఆ దానికి సంబంధించిన సో యాక్చువల్గా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫీజు అనేది అంటే సెమిస్టర్ ఫీజు అనేది 600 రూపీస్. దాంతోపాటు సర్టిఫికేషన్ ఫీజు అనేది కూడా 600 రూపీస్ అనేది ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ ఫీజు మీరు మాత్రమే కాదు, మీ బ్యాచ్ కాకుండా ప్రీవియస్ బ్యాచ్ ఎవరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్ళారో వాళ్ళు కూడా ఈ పేమెంట్ అనేది చేసి ఉంటారు. ఒకసారి మీ క్లారిటీ కోసం మీ బ్యాచ్ కాకుండా ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళనైతే కనుక్కోండి. 1200 రూపీస్ అనేది మ్యాండేటరీగా పే చేయాలి. 600 రూపీస్ సర్టిఫికేట్ ఫీజు అనేది మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం సో మీరైతే 600 రూపీస్ అనేది సో అదనంగా మీరైతే పే చేయాల్సిందైతే ఉంటుంది. సో మీరైతే ఏం వరీ అవ్వకుండా పేమెంట్ అయితే చెయ్యండి. ఈవెన్ నేను కూడా డిప్లొమాలో ఉన్నప్పుడు సో నేను కూడా ఇలాగే 1200 రూపీస్ అనేది పేమెంట్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. సో ఇంకా డిప్లొమా అప్డేట్స్ కోసం అండ్ అదేవిధంగా ఈ యొక్క ఛానల్ మీకు కనుక మంచిగా యూజ్ అయితే సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.